ఏ సమాధానం చెప్పలేదన్న. 2 మార్లు ఏడ్చాడు, 2 మార్లు సమాధానం చెప్పలేదు, ఏ జవాబు రాలేదు. ఒకరోజు దేవునిలో లీలమైపోయి ఆయన మాట్లాడుతున్నప్పుడు, పరిచయంలో ఉన్నప్పుడు ఆయన కన్నులు మరింతగా బాధ కలిగిస్తున్నాయి, వేధిస్తున్నాయి, మరింత నొప్పి అనిపిస్తుంది. ఆ బాధను తట్టుకోలేక మోకరించి దేవుణ్ణి ఏమని అడిగారండి? ఇప్పుడు చెప్పండి. దేవుని అడిగారంట, ఏమని? ప్రభువా, 3 సార్లు అడిగితే కదా నాయన, నాకు ఒకసారి కూడా జవాబు చెప్పలేదు. నా కంట్లో ఉన్న జబ్బు దయచేసి నువ్వు ముట్టి స్వస్థపరచుమని పౌలు దేవుణ్ణి అడిగాడు. అప్పుడు పౌలు గారికి దేవుడి సమాధానం ఏంటి? అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. హల్లెలూయా. ఏమిటి? తన బాధలో అనుభవిస్తూ, నొప్పిని అనుభవిస్తూ, ధనమును పోగొట్టుకొని, గొప్పతనము పోగొట్టుకొని, హెచ్చు స్థానం నుండి తక్కువగా వచ్చి ఒక పేదవాడిగా మారిపోయిన పౌలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంటుంది? ఆయనకి గొప్ప ధనికుడు, గొప్ప ధనము గలవాడు, బలము గలవాడు, పౌరుషం గలవాడు, ఎంతో గొప్పవాడు కావాలి. కానీ ఈరోజు యేసు ప్రభువు హత్తుకొని నడిచిన తర్వాత భౌతికమైన సంపద అంతా నీరు గారిపోయింది. పౌలు గారు పేదవాడు, ఒక దుస్తులు తప్ప ఏమీ లేదు, అంత నిరుపేదగా ఉంటూ, ప్రభువా నాకు కనీసం 2 అంగీలుగా పెట్టకూడదు అని అడిగాడా? కనీసం నాకు ఒక చిన్న గుడిసెని ఇవ్వచ్చు కదా అని అడిగాడా? ఏమడిగాడు ఆయన? కేవలం ఉపదేశం చేసేటప్పుడు, పరిచయం చేసేటప్పుడు నా కళ్ళలో అది ముందుగా నొప్పి కలుగుతుంది. ఆ ఒక్కటి మాత్రమే నేను కష్టపడుతున్నాను అడిగా. నేను అడిగితే ప్రభు ఏమన్నాడంట? నా కృప నీకు చాలదా? నా కృప నీకు ఉన్నది కదా, అంతకన్నా నీకు గొప్పది ఇంకేం కావాలా? ప్రభువా, 3 మార్లు అడిగితే నాకు ఇది నువ్వు ఇచ్చిన జవాబు. నాకు అవునెవరు తెలుసా? అయితే నేను బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతా, చావైతే నాకు లాభమైనది. ఈ రోజు నుండి ఆయన కొరకునే బ్రతుకుతా. అంటే అంతకుముందు బతకలేదా? బ్రతికాడు. స్వస్థతపరచకపోయనే అని అనుమానిస్తాడు, అనుకుంటూ ఆ డౌట్ కూడా తీర్చేశాడు ఆయన. మనం కూడా అనుకుంటున్నాం, ఓ సొంత ఇల్లు బాగుండే, నెల తిరిగి చూస్తే వస్తుంది, కిరాయి కట్టలేకపోతున్నామే, సరైన భోజనం పెట్టలేకపోతున్నామే, సరైన వస్తువులు లేకపోతున్నాయే, నేను ఎవరిని సంతోష పెట్టలేకపోతున్నానే, ప్రభువా కొంచెమన్నా ఇస్తే బాగుండు కదా అనే సంశయాలు ఎన్నోసార్లు మనం దేవుడిని అడుగుతుంటాం. కానీ మనం అడుగుతుంటాం కానీ ఒక జవాబు కూడా ఆయన మనకు చెప్తాడా? చెప్పాలి. ఆయన చెప్పాలనుకుంటే పౌరులు చెప్తే మనం చెప్తాం. అలాగే నా కృప నీకు చాలా చాలా మరి ఏమంటాం మనకి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా? నా కృప నీకు చాలు. అప్పుడు ఏమన్నాడు? నేను బ్రతుకుతా క్రీస్తు, చావైనా నాకు మేలు లేక లాభం. నా లాభం అంతా అక్కడ చూస్తా. అది ఆయనలో అనుభూతి ఏమో తెలుసా? నలిగిపోతూ దేవుని రాజ్యమును అనుభూతిగా పొందుతున్నాడు. క్రీస్తు కొరకై నలిగిపోతూ నేను భూమి విడిచిన తర్వాత నేను మహిమలో క్రీస్తులో శాశ్వతము ప్రభుతో ఉంటానని అతను అనుభవిస్తున్నాడు. అనుభూతి ఎప్పుడు రావాలి? అనుభూతి కొడుతున్న కొద్దీ అనుభూతి రావాలి. బంగారం కొట్టే కొద్దీ దాని రూపం మారుతుంటుంది, శైలి వస్తుంది. అలాగే శ్రమలు విశ్వాసకి వచ్చే కొద్దీ అతని శైలి రావాలి.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.